హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్‌గా టాప్‌ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో అన్నది చూద్దాము. సో, వీడియోలోకెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2.5 మీటర్లు అయితే తీసుకున్నాను టాప్‌కి. సో, ఈ 2.5 మీటర్లు కూడా చక్కగా తడుపుకొని ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఓపెనింగ్స్ అనేవి మనకి ఆపోజిట్ సైడ్ లో ఉన్నట్లుగా చూసుకోవాలి. ఇక్కడ నాకు టోటల్ హైట్ వచ్చేసి 44 ఇంచెస్ టాప్ యొక్క హైట్. సో నేను ఇది లైనింగ్ క్లాత్ కాబట్టి ఒక 4 ఇంచెస్ తగ్గించుకొని 40 ఇంచెస్ కి అయితే మార్క్ చేశాను. సేమ్ అదే 40 ఇంచెస్ ని అటువైపు కూడా మార్క్ చేశాను. అండ్ కిందన ఫోల్డ్ చేసి కుడతాం కదా, అందుకోసం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇప్పుడు పైకి 40 ఇంచెస్ కి మార్క్ చేశాం కదా, అండ్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకోవాలి. అక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసిన తర్వాత స్కేల్ తో ఇలా లైన్ అన్నది డ్రా చేసేసాను అనమాట. ఇలా డ్రా చేసిన తర్వాత మనం చూడండి, షోల్డర్ అంటే పై నుండి కూడా ఒక 9 ఇంచీలకు ఒక మార్కింగ్ అండ్ 15 ఇంచీలకు ఒక మార్కింగ్, 20 ఇంచీలకు కానీ 21 ఇంచీలకు కానీ ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. సైజ్ పెరిగే కొద్దీ పెంచుకోవడం తగ్గించుకోవడం అన్నది చేసుకోవాలి. ఇది ఆల్రెడీ పెద్ద సైజు డ్రెస్సే కాబట్టి మీరు చిన్న సైజు డ్రెస్సులు కనుక కుడుతున్నారంటే 8.5కి ఒక మార్కింగ్, లేదంటే అలా తగ్గించుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాలి. సైజెస్ పెరిగే కొద్దీ ఆ 1 ఇంచు అంటూ పెంచుకుంటూ రావడం, లేదంటే తగ్గించుకుంటూ రావడం. 1 ఇంచ్ అవసరం లేదు, హాఫ్ ఇంచ్ పెంచుకొని తగ్గించుకుంటూ సరిపోతుంది. ఇక్కడ నేను టోటల్ షోల్డర్ ఎంత ఉందో చూసుకుంటున్నాను ఒకసారి. ఇలా పెట్టుకోనులేండి, జస్ట్ నార్మల్ గా చెక్ చేస్తున్నాను. యాక్చువల్ గా నేనైతే ఆర్మ్ లూజ్ బట్టి కూడా నెక్, షోల్డర్ ఇవన్నీ కూడా మార్కింగ్ అన్నది చేస్తాను. మన డ్రెస్ కటింగ్ అయినా సరే, బ్లౌజ్ కటింగ్ అయినా సరే ఆర్మ్ లూజ్ బట్టే ఉంటుంది. చాలా ఈజీగా కొత్త వారు కూడా క్యాచ్ చేసేటట్లుగా ఉంటాయి కటింగ్స్ అన్నవి. అండ్ స్టిచ్చింగ్, ఫినిషింగ్ కూడా అలానే చాలా నీట్ గా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నాకు ఆర్మ్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ వచ్చింది. అంటే ఇది మనకి 40 సైజ్ డ్రెస్. 9 ఇంచెస్ కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 1 సైడ్ చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. అంటే మనకి 1 సైడ్ 10 ఇంచెస్ వచ్చింది. మొత్తం టోటల్ 40 ఇంచెస్. మనకి 4 సైడ్స్ ఉంటాయి కదా, సో 40 ఇంచెస్ అనమాట 40 సైజ్ డ్రెస్ ఇది. సో అలవాట్లో పొరపాటు బ్లౌజ్ అని వచ్చేస్తుంది. ఇక్కడ నెక్ విడ్త్ కూడా చెక్ చేశాను నేను, బట్ అదైతే కొంచెం ఎక్కువగానే ఉంది. నేను మొత్తం మీద ఇక్కడ నెక్, షోల్డర్ కలిపి 6 ఇంచెస్ పెట్టాను. ఇంకా నెక్ వచ్చేసి 3 ఇంచెస్ కి అయితే మార్క్ చేశాను. ఇక్కడ నెక్ హైట్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 5 ఇంచెస్ అయితే వచ్చింది ఫ్రంట్ నెక్. 5 ఇంచెస్ కి అయితే ఫ్రంట్ నెక్ మార్క్ చేశాను. అండ్ బ్యాక్ నెక్ చెక్ చేస్తే ఫ్రంట్ నెక్ కన్నా చిన్నది వచ్చింది, 2.5 ఇంచెస్ అలా ఉంది. కస్టమర్ అయితే కొంచెం కిందకి దించమన్నారు, అందుకోసం నేను ఇక్కడ 5.5 ఇంచెస్ వరకు కూడా మార్క్ చేస్తున్నాను. అండ్ ఈ డ్రెస్ లో మనం మెయిన్ గా పాటించవలసినవి ఏంటంటే నెక్, షోల్డర్, చంక డౌన్. ఇవి కనుక కరెక్ట్ గా పెట్టుకున్నామంటే భుజాలు జారడం, లేదంటే ఎత్తుపెట్టినట్టుగా ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇక్కడ నేను తీసుకున్న లైనింగ్ క్లాత్ కలర్ లైట్ పింక్, ఎందుకంటే డ్రెస్ కూడా లైట్ పింక్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా లైనింగ్ కూడా అదే తీసుకుంటాంలేండి. ఇంకా టైల్స్ వైట్ అవ్వడం వల్ల మీకు రెండు కూడా కలిసిపోయినట్లుగా అనిపిస్తుంది కొంచెం. మనం ఇక్కడ 9 ఇంచీల దగ్గర ఒక లైన్, 15 ఇంచీల దగ్గర ఒక లైన్, అలాగే 21 ఇంచీల దగ్గర ఒక లైన్ అన్నది డ్రా చేసాం కదా. ఈ లైన్స్ దగ్గర మనం చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, నడుము లూజు ఇవి మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ లూజెస్ మార్క్ చేయడం కోసం నేను ఆది డ్రెస్ లో అయితే ఒక వైపు సైడ్ జాయింట్ నుండి మరొక వైపు సైడ్ జాయింట్ వరకు కూడా ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటున్నాను. ఇలా చెక్ చేసి ఇక్కడ ఎంత అయితే వచ్చిందో దాంట్లో హాఫ్ అన్నది నేను అక్కడ మార్కింగ్ చేస్తాను. సో అక్కడ టేప్ అయితే హాఫ్ గా ఫోల్డ్ చేస్తున్నాను. హాఫ్ గా ఫోల్డ్ చేసి అక్కడ ఎంత అయితే వచ్చిందో కరెక్ట్ గా ఇక్కడ అదే మార్కింగ్ అనేది చేసుకొని ఎక్స్ట్రా ఒక 2 ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఖర్చు కోసం అయితే ఏమీ మార్క్ చేయలేదు. సో ఇప్పుడు వేస్ట్ లూజ్ కూడా ఒకసారి చెకింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ కూడా ఒకవైపు సైడ్ జాయింట్ నుండి మరొక వైపు సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత అయితే వచ్చిందో మనం అంతలో హాఫ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పైన 10.5, కింద మిడిల్ లో 9.5, కిందకు వచ్చేసరికి మళ్ళీ 10.5 వస్తుంది మనకి మాక్సిమం. ఇదైతే ఓన్లీ టక్స్ కోసమే అన్నారు కస్టమర్, కొంచెం బాగా లూజ్ అయింది అన్నారు. అండ్ మనకి పింక్ కలర్ టాప్ ఇచ్చారు కదా, అదైతే కరెక్ట్ గా సరిపోయిందంట. సో నేనేం చేస్తున్నానంటే ఇందులో బాగా లూజ్ ఎక్కువ వచ్చింది కొంచెం. సో నేను యాజ్ యూజువల్ గా 10.5 పెట్టేశాను. ఇలా పెట్టేసిన తర్వాత మనకి కిందన టక్స్ దగ్గర కూడా ఒకసారి లూజ్ అన్నది చెక్ చేసుకోవాలి. సైడ్ టక్స్ ఇచ్చే పాయింట్ కరెక్ట్ గా ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు కరెక్ట్ గానే వచ్చింది, బట్ ఇది మనకి రెడీమేడ్ డ్రెస్ కాబట్టి ఒక 1 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా ఉంది.
సో 1 ఇంచ్ వరకు కూడా మార్క్ చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి కిందన ఉంటుంది కదా! ఇది విడ్త్ ఎంతుందో చెక్ చేస్తున్నాననమాట. ఇక్కడ ఎంతైతే వచ్చిందో దాంట్లో హాఫ్ మళ్ళీ కింద వైపున మనం మార్కింగ్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్‌తో ఇలా లైన్ అన్నది కలిపేసుకుంటున్నాననమాట. ఇలా స్ట్రెయిట్‌గా వచ్చేటట్లుగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను ఒక 1 ఇంచ్‌కే ఉంచుతున్నాను. అండ్ కింద వైపున కూడా 1 ఇంచ్‌కే మార్క్ చేస్తున్నాను. ఇలా 1 ఇంచ్‌కి ఉంచిన తర్వాత స్కేల్‌తో లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ మిడిల్‌లో 2 ఇంచెస్ అండ్ పైన 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే ఉంచుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా ఇలా ఇందులోకి కలిపేసుకున్నాననమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇక్కడ చంక మార్కింగ్ చేసాం కదా! ఆర్మ్ లూజ్. సో అక్కడ రౌండ్ అన్నది ఇవ్వలేదు. సో ఇప్పుడు ఆ రౌండ్ ఇవ్వడం కోసం కర్వ్ స్కేల్ అయితే యూజ్ చేసి రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. అలాగే నెక్ దగ్గర కూడా రౌండ్ షేప్ ఇవ్వాల్సింది. ఒకసారి చెక్ చేస్తున్నాననమాట. నాకు ఇక్కడ ఆర్మ్ లూజ్ అన్నది మ్యాచ్ అయిందా లేదా అనేసి. ఇక్కడ నాకు చాలా పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది. సో ఫస్ట్ అయితే చుట్టూ కూడా కటింగ్ అన్నది చేసేస్తున్నాను. ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదగాన ఈ సైడ్‌ని కూడా అంతే మొత్తం అంతా కూడా కటింగ్ చేసుకున్నాను. ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ అన్నది చేసేస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఒక టక్ అనేది ఇస్తున్నాననమాట. అండ్ అలానే అలా పై వరకు కూడా కటింగ్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా వీడియోలో చూపించినట్లుగా ఎలా అయితే మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ మీదగా కట్ చేసుకోవడమే. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ నేనైతే నెక్స్ కూడా కర్వ్ షేప్ అన్నది ఇచ్చేస్తున్నాను. నెక్స్ కూడా రౌండ్ నెక్కే పెడుతున్నాను. ఇంక మోడల్స్ ఏం పెట్టలేదు. ఎందుకంటే మనకి డ్రెస్‌లో చిన్న డిజైన్‌లా వచ్చింది. కాబట్టి ఇంక వేరే డిజైన్ ఏమైనా పెడితే అంతగా సూట్ అవ్వదనిపించింది. అందుకే మోడల్స్ అయితే ఏం పెట్టలేదు. ఇంకా ఫ్రంట్ పార్ట్‌లో లోతు కూడా మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసిన తర్వాత ఎక్కడైతే టక్స్ ఇవ్వాలో ఆ ప్లేసుల్లో అయితే టక్స్ అన్నవి పెట్టేస్తున్నాను. ఇక్కడ నెక్ దగ్గర కూడా చిన్న టక్ అన్నది పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 కూడా సెపరేట్ చేసేస్తున్నాను ఇక్కడ లైనింగ్ క్లాత్స్‌ని. సో బ్యాక్ పార్ట్‌లో మనం లోత్ అది తీయం కదా! సో బ్యాక్ పార్ట్‌లో లోత్ తీయము. అలాగే మనకి ఇక్కడ నేను దేనికి అవి సెపరేట్ అయితే చేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ అన్నది కొంచెం కిందకున్నట్లుగా చూశాను. అండ్ బ్యాక్ పార్ట్‌లో కొంచెం లోత్ అన్నది ఫ్రంట్ పార్ట్‌లో లోత్ తీస్తున్నాం. ఇది ఫ్రంట్ పార్ట్ మొత్తం మీద. సో ఎఫ్ అని రాస్తే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక ఐడియా ఉంటుంది. అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాను. బ్యాక్ పార్ట్ అని రాసుకున్నాను దీని మీద. రాసుకొని 2 కూడా ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్ అయితే తీస్తున్నాను. చూడండి ఇది అయితే ఒరిజినల్ క్లాత్. చూపిస్తున్నాను కదా! పైన ఏదో అట్టేదో ఉంటే తీస్తున్నాననమాట. ఇక్కడ మనకి కొంచెం డిజైన్‌లా అయితే వచ్చింది. అండ్ అలానే ఈ క్లాత్ కూడా కొంచెం తక్కువగానే వచ్చింది. 44 ఇంచెస్ అన్నాను కదా! 44 ఇంచెస్ అయితే ఎగ్జాక్ట్‌గా రాలేదు. బట్ ఇది ఎంత అయితే హైట్ ఉందో ఈ హైట్ అంతటిని కూడా తీసేసుకున్నాను నేను. సో డబుల్ ఫోల్డింగ్ చేసి లైనింగ్ క్లాత్‌ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి మొత్తం అంతా కూడా వీడియోలో చూపించే విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేయలేదు. క్లాత్ అన్నది తక్కువగా ఉంది. అండ్ వీళ్ళకి ఎల్బో హ్యాండ్స్ వరకు కావాలి. అడ్జస్ట్ చేసి డిజైన్ అన్నది సెట్ చేసి కటింగ్ చేసామంటే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజుటి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.